ప్రైజ్ లార్డ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ అన్నయ్య. మీ యొక్క సమయాన్ని వెచ్చించి జస్ట్ ఈ యొక్క సెషన్ కి యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే బిగ్ థ్యాంక్స్ టు యూ. You're welcome. Praise the Lord, Prithviraj. Thank you very much. I'm also very happy to join with you like this. ఈ విషయం అనే కాదండి, చాలా విషయాలు ఈ నెవర్ సెట్ నో టు మీ. మీరు ఏ విషయాలు నాకు నో చెప్పలేదు, అందుకే మీరు ఈ విషయం కూడా అడగగానే జస్ట్ సెడ్ yes to me. And it's my joy and privilege to take a session with you. Praise God. Thank you very much. Yeah. And I will ask some few questions regarding నాకు వచ్చిన questions కానీ Okay. వేరే వాళ్ళు నన్ను అడిగిన questions కానీ, అంటే what all the questions I received from other people, we will ask the questions అన్నయ్య. జస్ట్ మీ యొక్క హార్ట్ లో దేవుడు పెట్టింది జస్ట్ షేర్ టు us అన్నయ్య, సో దట్ మనం దీన్ని అప్లోడ్ చేస్తాం కాబట్టి పీపుల్ విల్ బి బ్లెస్డ్. Definitely. ఫస్ట్ క్వశ్చన్ దట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ అ పర్సన్, పాస్టర్ నుంచి వచ్చిందని. యూ గైస్ యు ఆర్ ప్రీచింగ్ అబౌట్ ఫెయిత్. మీరు ఫెయిత్ గురించి ప్రీచ్ చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ వర్డ్ ఫెయిత్ ఈస్ నౌ? విశ్వాసము ఇప్పుడు అన్నదానికి ఏంటి దాని అర్థము? నేను ఇప్పుడు నమ్ముతున్నాను కానీ అయినప్పటికీ ఎందుకు జరగటం లేదు? విశ్వాసం ఇప్పుడు అన్నప్పుడు టైం బ్యారియర్స్ ఉన్నాయా అని ఈ క్వశ్చన్ వచ్చిందని. ప్లీజ్ షేర్. Actually, when we talk about faith, Devudu, God works out of time. Devudu, God is not bound by time. Devudu సమయమునకు ఆయన పరిమితి అయ్యలేడు. అందుకనే he lives in eternity. నిత్యత్వము అంటే సంథింగ్ అవుట్ ఆఫ్ టైం. దెర్ ఇస్ నో లిమిట్, దానికి అంతము లేదు. సో గాడ్ వర్క్స్ అవుట్ ఆఫ్ టైం. దేవుడు సమయమునకు బయట పని చేస్తాడు. సో వెన్ యూ టాక్ అబౌట్ ఫెయిత్, విశ్వాసం అని మనం ఎప్పుడైతే మాట్లాడుతామో, ఫెయిత్ వర్క్స్ అవుట్ ఆఫ్ టైం. విశ్వాసము సమయమునకు బయట పనిచేస్తుంది. సో ఫెయిత్ నౌ అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ఇట్స్ టాకింగ్ అబౌట్ ద ప్రెసెంట్ టైమ్ వేర్ వి రిసీవ్ ఫ్రమ్ గాడ్. అంటే అది ఎలాగంటే, చాలా మంది దే వాంటెడ్ టు డిఫైన్ గాడ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ దే హ్యావ్. వారికి కలిగిన అనుభవాల నుంచి దేవునిని నిర్వచించాలంటే అది జరగని పని. సో ఫెయిత్ నౌ అంటే ఇప్పుడు నీవు నమ్మినప్పుడు. అందుకని మీరు మార్కు సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాల్లో చూస్తే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అన్నాడు. సో నౌ నమ్మినప్పుడు మీకు కలుగును అన్నాడు. సో విశ్వాసము ఫెయిత్ నౌ అంటే ఏంటంటే, యు హ్యావ్ రిసీవ్డ్ వెన్ యు హ్యావ్ బిలీవ్డ్. మీరు నమ్మినప్పుడే మీరు పొందుకొని ఉన్నారు. కానీ నీవు పొందుకొనిన దానిని ఈ పరిధిలోనికి నువ్వు ప్రత్యక్షపరచాలి. వెన్ యూ ప్రే, వెన్ యూ ఆస్క్ గాడ్, యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్. కానీ మనకు స్పిరిట్ రెల్మ్ లో ఉండటం వల్ల ఉపయోగం లేదు. వి నీడ్ హియర్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్. సో ఆ ఫిజికల్ రెల్మ్ లోనికి అది ప్రత్యక్షం అవ్వాలి. అందుకని మీకు గుర్తుంటే దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు 21వ రోజున దేవదూత చెన్నాడు, నువ్వు ప్రార్థన చేయటానికి నీ మనసు నిలుపుకున్న మొదటి దినమునే నీ మాటలు వినబడినవి, నీ మాటలను బట్టి నేను వచ్చి ఉన్నాను. అయితే 21 దినములు పారసీకుల దేశపు రాజ్యాధిపతి నన్ను అడ్డగించాడు అన్నాడు. సో రిసీవింగ్ is one thing, manifesting is another thing. So what you have received by faith, విశ్వాసముతో నువ్వు ఏదైతే పొందుకొని ఉన్నావో దానిని ఆ వాక్యమును మాట్లాడుట ద్వారా నెరవేర్పులోనికి తీసుకొని రావాలి. సో ఇది దేని మీద ఆధారపడి ఉందంటే, ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ యు బిలీవ్ అండ్ వాట్ యు స్పీక్. ఇది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ఫెయిత్. నా ఫెయిత్ నా వింటే ద మూమెంట్ యూ బిలీవ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్, అంతే. దాన్ని ఎవరు మార్చలేరు. కానీ మనం ఆ పొందుకున్న దానిని
వి నీడ్ టు సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇట్. దాని యొక్క ప్రత్యక్షత చూడటానికే సమయం పడుతుంది. ఎందుకు సమయం పడుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కన్ఫెషన్ అండ్ డిపెండ్స్ అపాన్ ద హిండ్రెన్స్. చాలాసార్లు దానిని సాతాను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే వి రెజల్ నాట్ అగైన్స్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్, మనం శరీరాలతో కాదు పోరాడేది అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే దానిని ప్రత్యక్షతలోనికి బ్రింగ్ ఇట్ బై ప్రేయర్ అండ్ కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే ద వైటల్ పార్ట్ ఆఫ్ సీయింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ యువర్ ప్రామిస్ బై ఫెయిత్ ఈజ్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును మాట్లాడటం అనేది చాలా 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 ప్రాముఖ్యం మన విశ్వాసం యొక్క నెరవేర్పును చూడటానికి. ఇప్పుడు మనం ఫెయిత్ అన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మెజర్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి నిజంగానే దేవుడు కొలమానం కొలిచి విశ్వాసపు ఆత్మ ఇస్తాడా, లేదంటే ఒక వ్యక్తి ఆ కొలత లేకుండా విశ్వాసం పొందుకుని ఆ విశ్వాసంతో ఏదైనా పొందుకోగలడా? యాక్చువల్ గా నువ్వు అన్న మాట రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మాట. ఆయన ప్రతి ఒక్కరికి వారు ఒక పరిమాణం చొప్పున విశ్వాసం ఇచ్చాడు. అంటే దాని అర్థము ఎవ్రీవన్ హ్యాస్ ఎ డిపాజిట్ ఆఫ్ ఫెయిత్. ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో, యేసు ప్రభు వారు మాటల్లో చాలా సార్లు ఆయన కొన్ని మాటలు వాడాడు. ఒకసారి అన్నాడు అల్ప విశ్వాసము అన్నాడు, ఒకసారి విశ్వాసము లేని మూర్ఖ తరమ వారలారా అన్నాడు, ఇంకోసారి ఆ కనాను స్త్రీని చూసి ఇంత గొప్ప విశ్వాసం ఎక్కడ చూడలేదన్నాడు. సో గ్రేట్ ఫెయిత్, లిటిల్ ఫెయిత్ అండ్ నో ఫెయిత్, 3 విషయాలు యేసుప్రభు వారి నోటితోనే మనం విన్నాము. ఆయన ప్రతి ఒక్కరికి హ్యాస్ గివెన్ us ఏ మెజర్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసం ఏంటంటే క్రీస్తులోని విశ్వాసం ఆయన మనందరికి అనుగ్రహించి ఉన్నాడు. పౌలు చెప్పినట్లుగా జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఇప్పుడు నేను శరీరం మందు జీవించుచున్న జీవితము క్రీస్తు యేసు నందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అంటే క్రీస్తు యేసు యొక్క విశ్వాసంతో జీవిస్తున్నాను అన్నాడు. ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఇప్పుడు ఆ యొక్క విశ్వాసమును మనము ఆల్రెడీ రక్షించబడినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మెజర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ విశ్వాస పరిమాణము యొక్క ఆపరేషన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనము దానిని విడుదల చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు వారు తక్కువ విశ్వాసము, అల్ప విశ్వాసము, లేకపోతే గొప్ప విశ్వాసం అని దేని గురించి చెప్పాడంటే హి వాస్ టాకింగ్ అబౌట్ దేర్ ఆపరేషన్ ఆఫ్ ఫెయిత్. వారు విడుదల చేసిన విశ్వాసము గురించి మాట్లాడాడు. అందుకనే నీ విశ్వాసము ఎంత, ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం చాలు అన్నాడు దేనికైనా. అందరికి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. కానీ గొప్ప విశ్వాసం అన్నాడు. ఏంటది? ఆవగింజంత విశ్వాసం అని మళ్ళీ గొప్ప విశ్వాసం ఏంటి? ఆవగింజంత విశ్వాసం ఉంది, దాన్ని గొప్పగా వాడారు వాళ్ళు. కొంతమంది ఆవగింజంత విశ్వాసమే ఉంటుంది కానీ ఆవగింజ కూడా వాడరు వాళ్ళు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యు రిలీజ్ యువర్ ఫెయిత్. ఇది దీనిని బట్టి యు సీ ద వర్క్, యు సీ ద మేనిఫెస్టేషన్, ద మెజర్ ఆఫ్ ద రిజల్ట్ దట్ యు రిసీవ్. అది అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా మందికి COVID-19 వల్ల చాలా మంది, కొంతమంది జాబ్స్ కోల్పోయారు, కొంతమంది హౌసెస్ లోనే ఉంటున్నారు. అండ్ ఈ టైంలో ఫినాన్సెస్ విషయంలో ఫెయిత్ ని ఎట్లా వాడుకోవాలి, ఫెయిత్ ని వాడుకొని ఫినాన్షియల్ గా సమృద్ధిలో ఎట్లా ఉండాలి, అబండెన్స్ ఎట్లా ఉండాలి? 2 things. Number 1, మొదటిది ఏంటంటే you need to believe the word of God, and number 2, you have to follow the principles of the word of God. దేవుని వాక్యమును నమ్మాలి, దేవుని వాక్య నియమాలు పాటించాలి. దేవుని వాక్యాన్ని నమ్మటం అంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానమును విశ్వసించి దానిని ఖచ్చితంగా దేవుని వాక్యమును మన నోటితో పలకాలి. We have to continuously speak the word of God. That's number 1. And number 2, you have to follow the principles of the word of God. దేవుని వాక్య నియమాలు ఏంటంటే we should see, మనం ఏ పరిస్థితుల్లో we should never ever quit sowing and giving and tithing. ఇది ఆపకూడదు. అందుకని ఆ రోజు నా సారేపతి విధవరాల దగ్గరికి ఏలియా వచ్చినప్పుడు ఆమెకున్న ఆ చివరి రొట్టె ముక్కను తీసుకొని వచ్చి దైవజనుడికి ఇచ్చింది. And that's when she had abundance all through
ద టైమ్ ఆఫ్ డ్రాట్, ఆ యొక్క కరువు టైంలో ఆమెకు సమృద్ధి ఇచ్చింది. సో రక్షించబడిన విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే, మనము దేవుని వాక్యమును నమ్మి దేవుని వాక్యమును మాట్లాడుతూ దేవుని వాక్య నియమాలను మనం పాటిస్తూనే ఉండాలి. ఎందుకంటే దెర్ ఇస్ అ ప్రామిస్ ఇన్ ద వర్డ్. వాక్యంలో ప్రామిస్ ఏంటంటే, when you are faithful in giving your tithes, you will have protection, provision and promotion. సో ఖచ్చితంగా దేవుడు దానిని ఆయన నెరవేరుస్తున్నాడు. బట్ you have to remain faithful to the word and to God, and that's how you see abundance anytime. కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవానిని కరువులో సజీవునిగా ఉంచుతానన్నాడు, వానికి లేమి కలుగకుండా నేను చూస్తానన్నాడు. అండ్ దట్స్ హౌ వి కెన్ లివ్ ఇన్ అబండెన్స్, పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా. సో ఇఫ్ ఎ మ్యాన్ హూ ఇస్ ఎ సోయర్, డెఫినెట్లీ అతను అబండెన్స్ వస్తాడు, అందులో ఎటువంటి మార్పు లేదని. యా, నాట్ జస్ట్ సోవర్, చాలా సో చేసిన తర్వాత కూడా యూ హ్యావ్ టు లివ్ బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్. మనం సో చేసి యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్, దానిని విశ్వసించాలి. యూ షుడ్ హ్యావ్ ద రెవల్యూషన్. దాన్ని నమ్మకపోతే ఏమవుతుందంటే యూ కెన్ నాట్ సీ ద రిజల్ట్. యూ హ్యావ్ టు బిలీవ్. అందుకనే మనం సనుగు కొనక, మనము బలవంతముగా కాక, పిసిదనము కాక, ధారాళముగా హృదయపూర్వకంగా సంతోషముగా ఇవ్వాలి. ఎందుకంటే ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. అది అంటే చాలా మంది చెప్తారు కదా, మేము దేవుడి చేత శోధించబడుతున్నామేమో అని చెప్పి, దే ఆర్ సఫరింగ్ ల్యాక్ ఆర్ దే ఆర్ సఫరింగ్ విత్ ఎనీ సిక్నెస్. దేవుడు శోధిస్తున్నాడేమో మమ్మల్ని అంటారు. హౌ ఫార్, దాన్ని ఎట్లా మనం తీసుకోవాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ టు దెమ్. యాక్చువల్గా కొన్నిసార్లు మనము కొంతమందిని చూసి మనము ఏమీ నిర్ణయించలేము, ఏమి ఒక కంక్లూజన్కి రాలేము. ఎందుకంటే నో వన్ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ హిస్ హార్ట్ అండ్ గాడ్. దేవునికి తన హృదయమునకు మధ్యలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు యాక్చువల్గా ఆ వ్యక్తికి తెలుసు ఆ శోధన ఎందుకు వచ్చిందో, అతనికి అర్థమవుతుంది, అతనికి తెలుసు అతని అవిధేయత వలన, లేకపోతే లేకపోతే సాతాను శోధిస్తున్నాడా, వాళ్ళకి అర్థమైపోతుంది. కాకపోతే మనుషులు ఏం చేస్తారంటే, మనము జరుగుతున్న పరిస్థితులు చూసి ఒక కంక్లూజన్కి వస్తాం. కానీ యాకోబు చెప్పినట్లుగా ఆయన ఎవరిని శోధించడం వాక్యంలో ఉంది. ఆయన ప్రతి మనిషి తమ దురాశ చొప్పున మరలు కొల్పబడి ఏడవబడిన వారు శోధించబడుతున్నారు కనుక ఎవడైనా శోధించబడిన దేవుడు నన్ను శోధించున్నాడు అనకూడదు అని అన్నాడు. సో చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చి పాఠాలు నేర్పిస్తాడు అనుకుంటారు. యాక్చువల్గా దేవుడు నేర్పించడం కాదు, వాళ్ళు నేర్చుకుంటారు ఆ టైంలో. ఎందుకంటే దేవుడు తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా నేర్పిస్తాడు మనకి. ఆయన రోగము ద్వారా నేర్పించడు. కాకపోతే రోగం వచ్చినప్పుడే మనిషి ఏం చేస్తాడంటే నేర్చుకోవటానికి తన మనస్సును నిలుపుకుంటాడు. అందువల్ల ఆ టైంలో దేవుడు నేర్పించాడు అనుకుంటాడు. సో పరిస్థితి ఏదేమైనప్పటికీ వీ హ్యావ్ టు స్టే థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి మనము కృతజ్ఞత కలిగిన వారమే, దేవుని పక్షంగా నమ్మకంగా మనం ఉండినప్పుడు దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో చేస్తాడు. Yeah, that's it. And one more thing అని, అంటే does really God make some poor and some rich? అంటే చాలా మంది చెప్తారు మేము విశ్వాసంలో పరిచర్య చేస్తున్నామని చెప్పేసి, వాళ్ళు చివరి వరకు పేద స్థితిలో ఉండి వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఆ మొదటి సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం అయితేనేమి, సామెతలు 22 వచనం ప్రకారం అయితేనేమి, వాళ్ళు ఏమంటారంటే యెహోవా ధనికులను పేదవారిని సృష్టించాడు అన్న మాట అనుకుంటున్నారు. సో దేవుడు మమ్మల్ని పేద స్థితిలోనికి ఉంచడానికి ఎన్నుకున్నాడు, మేము ఇందులో ఆనందిస్తున్నాము అంటారు. వాట్ అబౌట్ దట్ థింగ్? ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు వీ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ ఇన్ ద లైట్ ఆఫ్ న్యూ కవెనెంట్. నూతన నిబంధన వెలుగులో దానిని మనం అనువదించాలి. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన మాట దేవుని యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడుతుంది. దేవుడు దరిద్రుణ్ణి చేయగలడు, ధనవంతుణ్ణి చేయగలడు. హీస్ టాకింగ్ అబౌట్ వాట్ హీ క్యాన్ డూ. ఆయన దరిద్రమును చేయగలడు, చేస్తాడు, ఐశ్వర్యాన్ని కూడా చేస్తాడు ఆయన. కానీ దరిద్రుడిగా ఉండటం ఆయన ఇష్టము కాదు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుంది, మనము ఆయన ధనవంతుడై ఉండి
తన దారిద్రత వలన మనము ధనవంతులము కావాలనని మన కొరకు ఆయన దరిద్రుడు ఆయను అన్నమాట. ఎందుకయ్యాడు ఆయన దరిద్రుడు? లివింగ్ పూర్ ఈజ్ నాట్ గాడ్లీ. పేదరికంలో బతకటం అనేది దేవుని ఉద్దేశము కాదు. గాడ్ హేట్స్ పావర్టీ, హీ డజంట్ హేట్ పూర్. ఆయన పేదవారిని ద్వేషించుడు. ఆ పేదరికం ముందు చూస్తారా, ఇట్స్ ఎ కర్స్ ఆఫ్ లా. అది ధర్మశాస్త్ర సంబంధమైన శాపము. అందరికి నచ్చకపోవచ్చు, కానీ అందరికి ఇష్టం ఉండదు ఆ పేదరికము. అందుకని యేసు ప్రభు వారు ఆ రోజున ఆ యొక్క దేవుని సునగోగులోనికి వచ్చినప్పుడు ఆయన యుద్ధకు యెషయా గ్రంథం ఆ గ్రంథం ఇవ్వబడినప్పుడు ఆయన గురించి రాయబడిన చోట ఆయన కనబడిన ఏమని రాశాడు? ఇదిగో ఆయన నన్ను అభిషేకించాడు. దేనికి? బీదలకు సువార్త ప్రకటించుటకు అంటాడు. ఫస్టే నలిగిన వారిని బీదలకు సువార్త ఏంటి? వాట్ ఈస్ గుడ్ న్యూస్ టు పూర్? బీదలకు సువార్త ఏంటంటే, అరే నీకు ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అని. దేవుడు ధనమునకు వ్యతిరేకి కాదు, ధనాపేక్షకు వ్యతిరేకి. మనము ధనము కలిగి ఉండటంలో తప్పు లేదు, ధనాపేక్ష కలిగి ఉండటంలోనే తప్పు. విశ్వాసులకి ధనాపేక్ష ఉండకూడదు. మనీ ఈజ్ ఎ బ్యాడ్ మాస్టర్ అండ్ గుడ్ సర్వెంట్. ధనాపేక్ష ఉండకూడదు. మనం ధనము కలిగి ఉండొచ్చు. ఆ విధంగా దేవుని రాజ్యానికి మనం ఉపయోగపడతాం, అనేకులకు దీవెనకరంగా కూడా ఉంటాం. సో దేవుడు చేయగలడు ఆ విధంగా అన్న దాని గురించి. ఎందుకంటే మీరు వెంటనే తర్వాత ఆ వచనంతో ఆగిపోలేదు. అందుకే నెక్స్ట్ దాని కంటిన్యూషన్ 8వ వచనం ఏమనుందంటే, దీనులను దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే, పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. ఇప్పుడు ఆయనే చేశాడంటే ఆ 8వ వచనం రాయకూడదు. ఆయన 8వ వచనం ఎందుకంటే 7వ వచనం గురించి మాట్లాడుతుంది ఆ సమూయేలు గ్రంథంలో. సో ఇట్స్ ద కెపాసిటీ, ఇట్స్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్, బట్ ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటంటే, దైవజనుడు అపోస్తులైన యోహాన్ రాసినట్లుగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. సో వీ హ్యావ్ టు బి ప్రాస్పరస్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈవెన్ అబ్రహాం కూడా దేవుడు దీవించాడు కదా. అబ్రహాం వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడు. అవును అవును. పీపుల్ ఎట్లా కాదన్న ఈ ప్రాస్పరిటీ విషయంలోకి వచ్చేళ్ళకి, అబండెన్స్ విషయంలోకి వచ్చేళ్ళకి, లివింగ్ ఇన్ అబండెన్స్ అనగానే సంథింగ్ వాళ్ళు అదేదో ఒక సెటానిక్ అపవాది బోధ, లేదంటే అదొక అబద్ధ బోధ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అట్లా బిలీవ్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరన్నా ఒక పాపం గురించి మాట్లాడినప్పుడు దాన్ని మంచి బోధ కింద పరిగణించి, ఒక టైటింగ్ విషయంలో గానీ, ఇవ్వటం విషయంలో గానీ, నువ్వు పొందుకునే విషయం గురించి మాట్లాడంగానే అది అపవాది బోధ అంటారు. ఎందుకు అటువంటి భేదాభిప్రాయం వచ్చేసింది? ఎందుకంటే చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది మిస్ఇంటర్ప్రిట్ చేశారు, వినిన వాళ్ళు కూడా చాలా అపార్థం చేసుకున్నారు. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాస్పెరిటీ ఈజ్ నాట్ అబౌట్ మనీ. చాలా మంది డబ్బున్న పేదోళ్ళు ఉన్నారు. ప్రాస్పెరిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ మనీ, ఆల్దో మనీ ఈజ్ ఇంక్లూడెడ్. ప్రాస్పెరిటీ ఈజ్ అబౌట్ ద బ్లెస్సింగ్. వాట్ ఈస్ ఎ బ్లెస్సింగ్? దీవెన అంటే ఏంటి? యూ బీయింగ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. నీవు దీవించబట్టమే కాదు, ఇతరులకు దీవెనకరముగా ఉండటం, సమృద్ధిలో జీవించటం. అందుకే 112వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, యెహోవా యొద్ద భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించుచు యథార్థముగా నడుచుకుని వారు ఎట్లా ఉంటారంటే, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అన్నాడు. వాని ఇంట కలిమి ఉంటుంది అన్నాడు. ఏంటంటే ప్రాస్పెరిటీ ఈజ్ అబౌట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశీర్వాదము, ద ఫేవర్ ఆఫ్ గాడ్, లివింగ్ ఇన్ అబండెన్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో దీనికి ఖచ్చితంగా మనీ ఈజ్ ఇంక్లూడెడ్. అంటే ఏమవుతుందంటే, చాలా మంది దే టాక్ ఓన్లీ అబౌట్ మనీ అండ్ దే డోంట్ టాక్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ దట్ మనీ. చాలా మంది దాన్ని అపార్థం చేసుకొని ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది లేదు బైబిల్లో. యాక్చువల్ గా ద హోల్ గాస్పెల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ ప్రాస్పరస్ గాస్పెల్, నో పూర్ గాస్పెల్. పవర్టీ గాస్పెల్, ప్రాస్పెరిటీ గాస్పెల్ అలా ఏం లేదు దేవుని వాక్యంలో. సో మనము వి నీడ్ టు బిలీవ్ గాడ్, దేవుని విశ్వాసం ఉంచాలి. అండ్ వి నీడ్ టు లివ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ హెల్ప్ సంబడి. మనం ఇతరులను దీవించగలిగి, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండగలిగిన స్థితిలో మనము ఉండటం అనేది అది చాలా చాలా ఆశీర్వాదకరం అని నేను నమ్ముతున్నాను.
వన్ మోర్ థింగ్ అని మనందరికి తెలుసు వీఆర్ ఇన్ మనం కరోనా వైరస్ కానీ COVID-19 వీటి వల్ల చర్చెస్ కూడా స్టాప్ చేస్తాం, రన్నింగ్ ద సర్వీసెస్, మాస్ గ్యాదరింగ్ స్టాప్ చేస్తాము. ఇప్పుడు ఫర్ 3 months, ఒక 3 నెలలుగా మొత్తము ప్రపంచము ఈ ఒక్క అంశం మీద ప్రార్థన చేస్తుంది. ఫర్ 3 months హోల్ ద ప్లానెట్, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘము అందరము కలిపి ఈ యొక్క అంశం గురించి ప్రతి ఆదివారము ప్రార్థన చేస్తున్నాము. బట్ స్టిల్ ఎందుకు ఇంకా ఉన్నది ఇంత హెవీయెస్ట్ ప్రేయర్? నాకు తెలిసి ఇన్ ద హిస్టరీలో ప్రపంచమంతా యునైట్ అయ్యి ప్రేయర్ చేసింది నాకు తెలిసి దీని గురించి అనుకుంటా. ఇంత శక్తివంతమైన ప్రార్థన జరిగినప్పటికీ వై ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ప్లానెట్? ఎందుకు ఇంకా ఈ ప్రపంచంలో అది ఉన్నది? ఆ రోజున అహరోను ఒక్కడు ఆ ధూపార్తిని తీసుకొస్తే, ఆ రోజున వచ్చిన కరువులో ఇజ్రాయెల్ యొక్క మధ్యలో వచ్చిన కరువులో ఒక్క రోజున 23 మంది కూలిపోయారని బైబిల్ ఉంది. అహరోను ఒక్కడు ఆ కరువును ఆ యొక్క తెగులను ఆపగలిగాడు. ఈ రోజున ఇంతమంది ప్రేయర్ చేస్తున్నప్పటికీ వై స్టిల్ ద COVID-19 ఇస్ దేర్ ఇన్ ద ప్లానెట్? వన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. నెంబర్ 1, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎండ్ టైమ్ సైన్స్. ఇవి అంత్యదినాల సూచనలలో ఒకటి. అంత్యదినములలో జరిగే వీటి గురించి దేవుడు ముందుగానే మాట్లాడాడు. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, సాతాను వాడు సమయం కొంచెముగా ఉందని తెలిసి వాడు కొంచెం ఎక్కువగా పనిచేస్తున్నాడు. సో సంఘము ప్రార్థించటం వలన మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అనేక మంది భద్రపరచబడుతున్నారు ఈ వైరస్ నుంచి. వైరస్ ఇంకా ఉంది, కరెక్టే, ఇంకా ఉంది. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. దేవుడేవి మౌనంగా లేడు. అందుకని అన్నాడు, భూమి అంతా కటిక చీకటి కమ్ముకుంటుంది, కానీ నీ పైన నా మహిమ ఉదయిస్తుంది అన్నాడు. అండ్ ఐ బిలీవ్ the glory of God is upon the church definitely. And this is an end time sign. మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా మనకి ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోతే మనం ఏం చేయాలంటే ప్రార్థన కంటిన్యూ చేయాలి అంతే. You have to continue to pray until you see the answer. అంతే. కొన్నిటికి కొన్ని టైం పడుతుంది. And I am believing that we are being prepared for a great awakening, a great outpouring of the Holy Spirit in the days to come. Now this is the time for the church to prepare for that. అంతే, మనం సిద్ధపడతా ఉండటమే. Yes. అంటే చాలా మంది ఇంత ప్రార్థన చేస్తున్నాము, కన్నీళ్ళు విడుస్తున్నాం. కొంతమంది కొన్ని సంఘాలు ఫాస్టింగ్స్ డిక్లేర్ చేస్తారు, 100 days ఫాస్టింగ్ అని చెప్పేసి. అంటే వాళ్ళు ఏంటంటే ఎందుకు దేవుడు మా ప్రార్థన వినటం లేదా ఏంటి? డస్ రియలీ గాడ్ యాంగర్? అంటే మనం ఎంత చెప్పినా గానీ ఇది అపవాది నుంచి వచ్చింది, వాడి సమయం ఇంకా కొంచెం వచ్చిందని చెప్పినా గానీ స్టిల్ వాళ్ళు ఇది దేవుడి నుంచి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క థింకింగ్ లోకి ఎట్లా వెళ్ళారు వాళ్ళు? అదే, అందుకనే మనము we cannot convince everyone. మనం ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయటానికి చూడకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ ఉంటాయి, వారికున్న ఆలోచనలు బట్టి. కాకపోతే మనం వాళ్ళందరూ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని వాళ్ళకి చెప్పగలుగుతున్నారంటే ఆలకిస్తున్నాడని అర్థం. వాళ్ళు బతికే ఉన్నారు కదా. దేవుడు ఆలకించకుండా ఉండుంటే ఎప్పుడో వాళ్ళ పని అయిపోయి ఉండేది. సో గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్స్. బట్ డెఫినెట్ గా గాడ్ హ్యాస్ గివెన్ చర్చ్ ద అథారిటీ. ఈ భూమి మీద సంఘమునకు దేవుడు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. సాతాను గాడు మరి ఎక్కువగా సంఘాన్ని ఆటంకపరచడానికి ప్రయత్నం చేశాం. అదే సంఘంలో కూడా ఎంతకంటే భయంకరమైన శ్రమ ఉంది. వారు ఎడతెగక రాత్రి మగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పటికీ ఇదిగో మీ కొరకు బంధకములు కాచుకొని ఉన్నాయనేవారు. కానీ దేవుని ఉద్దేశం జరుగుతూ ఉండేది. సో పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ మనం ప్రార్థన చేస్తూనే ముందుకు వెళ్తూ ఉండాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విషయం ఏంటంటే దేవుని ఉద్దేశము జరగాలి అంతే. It can happen only by the praying church. Yes. Nowadays చాలా మంది యంగ్స్టర్స్ కూడా మినిస్ట్రీలోకి వస్తున్నారు, లైక్ మీ. And they are coming up with the tags like prophets and apostles. నేనేమంటారంటే ఇప్పుడు ఏదైతే COVID-19 కానీ కరోనా వైరస్ కానీ ఈ యొక్క కీడు జరుగుతుంది, ఇది దేవుడి నుంచే వచ్చిందని చెప్పేసి ఎట్లాగైతే విశ్వాసం నమ్ముతున్నారంటే వాళ్ళు విన్న బోధ ప్రకారంగా. అయితే ఇప్పుడు వస్తున్న యంగ్ ప్రీచర్స్ కి
డాక్టర్ని చెప్పడానికి లేదంటే ఒక ఒక వాక్యమును బోధించడానికి అంటే ట్రూ వర్డ్ ఎట్లా బోధించాలి వాళ్ళు మీరేమైనా సజెషన్ ఇవ్వగలరు? అంటే డిబేట్ కాకుండా దేవుడి గురించి మిస్ఇంటర్ప్రిటేషన్ లేకుండా ట్రూ వర్డ్ ఎట్లా ప్రీచ్ చేయాలి వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు స్టడీ ద వర్డ్. వారు దేవుని వాక్యాన్ని చాలా చాలా తరోగా చదవాలి. అందుకని పౌలు తిమోతికి రాస్తా అంటాడు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని ఎదుటి యోగ్యనిగా నువ్వు కనుపరుచుకోవటానికి చదువుట ఎందు రాయుట ఎందు నువ్వు మాత్రం ఏ మాత్రం తగ్గిపోవద్దు అన్నాడు. సి you have to be a skillful man. For you to be a skillful man, you have to have a thorough preparation. మనం చాలా మంది అక్కడేని ఇక్కడేని అది చూసి ఇది చూసి చెప్తా ఉంటే you will not have that. యూట్యూబ్ చూసేసి ఒక 4 మెసేజ్ దాని వలన ఉపయోగం ఉండదు. అందుకని the best thing that the coming up young preachers can do is they cannot skip their preparation. వారి సిద్ధపాటును ఏ మాత్రం కూడా స్కిప్ చేయకూడదు. ఎందుకంటే యూ కెనాట్ బై ద ప్రిపరేషన్. మీరు దాని కొరకు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని స్వరము వినాలి, దేవుని యుద్ధ నుంచి దేవుని మాటలు తీసుకొని అప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని చెప్పగలగాలి. సో ద ఓన్లీ సజెషన్ దట్ ఐ కెన్ గివ్ ఈస్ స్టడీ ద వర్డ్. Pay the price of preparation. Pay the price of study. Pay the price of your devotion. సిద్ధపాటు అనే వెల చెల్లించాలి, చదువుట అనే వెల చెల్లించాలి, దేవుని వాక్యమును చాలా చాలా తీవ్రముగా క్షుణ్ణముగా ధ్యానించాలి. అంతే. ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ మెనీ ఆఫ్ దమ్ దే ఆర్ రిజెక్టింగ్ ఈ యొక్క కవరింగ్ ని రిజెక్ట్ చేస్తున్నారు. స్పిరిచువల్ ఫాదర్ అనేది అవసరం లేదు, we received the Holy Spirit, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, సో మాకు ఇంకా అవసరమా ఇంకొక ఆత్మీయ తండ్రి, మాకు ఇంకొక నాయకుడు అవసరమా మాకు అని చెప్తున్నారు. చాలా మంది నాకు తెలిసిన సర్కిల్లో కూడా చెప్తా ఉన్నారు. నేను వాళ్ళకి ఎంతోగానే చెప్పి చూస్తాను. ఇప్పుడు తిమోతి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆయన అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు 2 లేఖలు రాశాడు తిమోతికి సంఘాన్ని ఎట్లా ఉంచాలని చెప్పేసి. దాన్ని రిజెక్ట్ చేయకూడదు అని చెప్పినా కానీ దే ఆర్ కమింగ్ అప్ సంథింగ్ వాళ్ళకు ఉన్నది వాళ్ళు నేర్చుకుంటున్నారు. నిజముగా ఆత్మీయ తండ్రి అవసరమా? ఒకవేళ అవసరమైతే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ కుమార్తెకు లేదంటే ఆత్మీయ కుమారుడికి ఉండాల్సిన సంబంధం ఏంటి? ఆత్మీయ తండ్రి అవసరం లేదు అనుకుంటే అలా అనుకోవటానికి 2 కారణాలు. మొదటిది ఏంటంటే దే డోంట్ నో ద వర్డ్, వాక్యము తెలియదు. రెండోది ఏంటంటే దే ఆర్ యారగంట్, వారు గర్విష్ఠులు. దే డోంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సబ్మిషన్ టు కమ్ అండర్ యర్ లీడర్షిప్. సో ఆత్మీయ తండ్రి అవసరమా అంటే ఖచ్చితంగా అవసరము. యు నీడ్ ఏ మెంటోర్. మనకంటే ముందుగా వెళ్ళిన ఒక శిల్పి మనకి కావాలి, మనల్ని మెంటోర్ చేయగలిగిన వాడు. ఏ టైంలోనైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా మనల్ని చూసి గద్దించి మాట్లాడి సరిచేసి సహాయం చేసి ప్రోత్సహించి ముందుకు నడిపించే ఒక ఆత్మీయ తండ్రికి మనం సమర్పించుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఆ కనెక్షన్ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఎవరైతే ఆత్మీయ తండ్రి కొరకు చూస్తున్నారో గాడ్ విల్ గివ్ యూ ద కనెక్షన్. సో ఆత్మీయ తండ్రికి ఆ ఆత్మీయ కుమారునికి ఉండవలసిన ఆ యొక్క కనెక్షన్ ఏం లేదు. ద కనెక్షన్ ఈజ్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలిపే వారి మధ్యలో ఉన్న కనెక్షన్. సో వెన్ దే స్టే సబ్మిటెడ్, వెన్ దే స్టే కమిటెడ్ టు ద స్పిరిచువల్ ఫాదర్. అందుకనే ఎలీషా వెళ్ళిపోయేటప్పుడు ఆ రాజు, ఇశ్రాయేల్ రాజు వచ్చి అన్నాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతుని. ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఎలీషా అన్నాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతుని. See, there are some things that only it can be it flows only through your spiritual father. దేవుడిని ఆత్మీయ తండ్రి ద్వారానే నీకు విడుదల చేస్తాడు. See, we should be lifelong learners. ఎందుకు మనకు ఆత్మీయ తండ్రి కావాలంటే I want to learn. నేను నేర్చుకోవాలి. అందుకే పౌలు 13వ అధ్యాయం హెబ్రీ పత్రికలో రాస్తూ అంటాడు, మీ పైన ఉన్న నాయకులను మీరు శ్రద్ధగా, మీకు వాక్యమును బోధించి మీ పైన ఉన్న నాయకులను మీరు సన్మానించి వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలి అన్నాడు. వారి విశ్వాసమును అనుసరించండి అన్నాడు. అనుసరించండి,
ఇమిటేట్ దేర్ ఫెయిత్. ఎందుకని? సో దట్ యూ కెన్ లెర్న్, యూ కెన్ సీ సక్సెస్ ఇన్ మినిస్ట్రీ. పరిచయలో నువ్వు నీకు ఒక ఆ థ్రెషోల్డ్ పాయింట్, నిన్ను పట్టుకోగలిగిన కంట్రోల్ పాయింట్ ఒకటి ఉంటుంది నీ పైన. ఆ స్పిరిచువల్ కవరింగ్ ఉంటుంది, ఆ స్పిరిచువల్ అథారిటీ ఉంటుంది. ఆ విధంగా దేవుని యొక్క పరిచరణ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దట్ గివ్స్ యూ ఎ హెల్దీ మినిస్ట్రీ. మోర్ దెన్ ఎ హెల్దీ మినిస్ట్రీ, యూ విల్ బి ఎ హెల్దీ మినిస్టర్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇమిటేటింగ్ ఫెయిత్ కి, ఇమిటేటింగ్ ఏ పర్సన్ కి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది ఇమిటేట్ చేస్తే రిజల్ట్స్ ఏంటి? ఒక వ్యక్తిని ఇమిటేట్ చేస్తే రిజల్ట్స్ ఏంటి? ఒక వ్యక్తి విశ్వాసమును ఇమిటేట్ చేస్తే ఆ విశ్వాసం వలన అతనికి వచ్చిన ఫలితాలు అంతకంటే ఎక్కువ ఫలితాలు నీకు వస్తాయి. ఆ వ్యక్తిని ఇమిటేట్ చేస్తే వచ్చేది ఏంటంటే ఆ వ్యక్తిని ఇమిటేట్ చేస్తున్నావు అన్న పేరు వస్తుంది అంతే. దానికి మించి ఏమి రాదు. యూ కెనాట్ ఇమిటేట్ ద స్టైల్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ బికమ్ లైక్ దట్ పర్సన్. And you cannot be successful imitating a successful man. You have to imitate his preparation. You have to imitate his sacrifice, his contribution for his vision. And you have to imitate his faith, tana viswasamu, tana prarthana jeevitamu. Adi pattukovali. Adi pattukunnappudu maatrame aa sthayi paricharya cheyagalugutamu. How can one be assured of his calling in God? అంటే ఒక వ్యక్తి తన పిలుపుని గురించి ఎట్లా నిశ్చయిత పొందుకోగలడు? వన్స్ పిలుపుని పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి చెల్లించాల్సిన వెల, అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్ అండ్ దేవుడు ఆల్రెడీ వెల చెల్లించేశాడు, నువ్వు ఇంకా వెల చెల్లించాల్సి ఉందా, నువ్వు ఇంకా ప్రయాసపడాల్సి ఉందా, జస్ట్ రెస్ట్, దేవుళ్ళలో విశ్రాంతి పొందుకో, ఎవ్రీథింగ్ విల్ గో, అట్లా జరిగిపోతా ఉంటది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అండ్ వాట్ వి బిలీవ్ అంటే మనం దానికి వెల చెల్లించాలి, పిలుపు అనేది చాలా గొప్పది అనేది అంటారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ వ్యూ? యాక్చువల్ గా when a person is called by God, ఒక వ్యక్తి దేవుని చేత పిలువబడినప్పుడు he will know whether he is called or not. దేవుడు పిలిచాడో లేదో అతనికి తెలుస్తుంది. And the second thing is, people will understand he is called by looking at the fruit of his works. అతను నిజంగా పిలుపు కలిగిన వ్యక్తి అయితే అతను చేస్తున్న పని యొక్క ఫలము ఆ పిలుపుని చెప్పేస్తుంది. అతను చేస్తున్న పనికి ఫలం ఉంటే అతని పిలుపు ఉన్నట్టే. ఫలము లేదు కానీ పిలుపు ఉందని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, ఫలము లేకపోతే యూ హ్యావ్. అందుకని అన్నాడు ఆయన, హీ విల్ జడ్జ్ ఓన్లీ బై ద ఫ్రూట్. ఆయన పండును చూసే, ఇప్పుడు పండు మంచిదని ఎంచి చెట్టు మంచిదని ఎంచమన్నాడు. ఇప్పుడు ఎవ్రీ మ్యాన్ ఈజ్ నోన్, ఎవ్రీ ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్ అన్నాడు. ప్రతి చెట్టు దాని పండు వలన తెలియబడి అన్నాడు. సో ఇఫ్ సంబడి సేస్ దట్ హీ ఈస్ కాల్డ్ బై గాడ్, హౌ కెన్ వి నో? బై లుకింగ్ ఎట్ హిస్ ఫ్రూట్. అండ్ ఇఫ్ హీ అండర్స్టాండ్ దట్ హీ ఈస్ కాల్డ్ బై గాడ్, అతని దేవుని చేత పిలువబడ్డాడని అతనికి అర్థమైతే అతని ఆత్మ, దేవుని ఆత్మ అతని ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంది. మనము దేవుని పిల్లలమే, మనము దేవుని కుమారులమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చిన రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంది. సో వెన్ యూ హ్యావ్ దట్ కాల్, యూ హ్యావ్ దట్ ఇంప్రెషన్ ఆన్ యువర్ స్పిరిట్, ఆన్ యువర్ హార్ట్, మీ హృదయంలో బలమైన ఆ యొక్క ఆ ప్రేరణ నీకు అర్థమైపోతుంది. దట్స్ నెంబర్ 1. ఆ తర్వాత ఇంకోటి ఏం అడిగావు నువ్వు పృథ్వీరాజ్? ఆ పిలుపు తెలుసుకోవటం ఎట్లాగా అని అడిగావు. దాని తర్వాత కంటిన్యూషన్ ఏం అడిగావు? ఇప్పుడు ద గ్రేస్ ఈజ్ సంథింగ్ అబౌట్, అదే మన వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆయన వెల చెల్లించింది దేనికంటే మన పాపములకు, మన పిలుపునకు కాదు, మనకు పరలోకాన్ని ఇవ్వటానికి. అందుకనే there is saving grace, there is serving grace, and there is standing grace. సేవింగ్ గ్రేస్ అంటే మనల్ని రక్షించే కృప. మనము మన క్రియల మూలముగా కాదు, విశ్వాసము ద్వారా ఆయన కృప చేత రక్షించబడ్డాం. సో దానికి నీవు నమ్మి ఆ రక్షణను పొందుకోవటమే. దానికి నీ క్రియలు అవసరంలా, దానికి మనం చేయాల్సింది ఏం అవసరంలా, మరలా మనం సిలువలో చనిపోవాల్సింది అవసరంలా. విశ్రాంతిలోనే మనం రక్షణ పొందుతాము. దానికి మనం వెల చెల్లించిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన వెల చెల్లించడం మన పాపం నిమిత్తం. బట్ దెర్ ఈస్ ఎ సర్వింగ్ గ్రేస్. ఈ సర్వింగ్ గ్రేస్ ఏంటంటే పరిచర్య కొరకైన కృప, నీ పిలుపు కొరకైన కృప. ఈ కృపకి ఆయన మనకు కృపనిస్తాడు, కానీ నువ్వు వెల చెల్లించాలి.
వెల చెల్లించడానికి కూడా కృపనిస్తాడు. అండ్ దెర్ ఇస్ ఎ స్టాండింగ్ గ్రేస్, నేను నిలబెట్టే కృప. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు నువ్వు నిలబడగలిగిన కృప ఆయన నీకు ఇస్తాడు. సో గ్రేస్ అంటే అంత ఒకదానికి ఎత్తి పెట్టేసి ఆయన వెల చెల్లించాడు కదా అంటే, మనం భోజనం కూడా చేయకూడదని వెల చెల్లించాడని. మనం మనం తింటున్నాం. వెన్ యు ఆర్ కాల్డ్ బై గాడ్, దేవుని చేత నువ్వు పిలువబడినప్పుడు నిశ్చయముగా దాని విషయమైన బాధ్యత మనదే. దాని విషయము ఖచ్చితంగా మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి, యజమానుడికి ఒక రోజున. సో దాని కొరకు మనము ఎంత వెలనైనా ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఆమేన్. ఇప్పుడు ఫ్రూట్, మీరు ఫలము చూడాలి, ప్రజలు చూస్తారు ఫలము, మనము చూడాలి అని చెప్పన్నారు కదా. అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ ఫ్రూట్ ఆఫ్ మినిస్ట్రింగ్ అంటే? అంటే లేదు కాలింగ్ యొక్క ఫ్రూట్ ఏంటి? You will see people being saved by your ministry, number one. ప్రజలు రక్షించబడటం చూస్తారు. And you see the purpose of God and the purpose of heaven being fulfilled through you. నీ ద్వారా దేవుని పరిచర్య, ఫ్యామిలీస్ కట్టబడతా ఉంటాయి, లైఫ్స్ కట్టబడతా ఉంటాయి, దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతూ ఉంటది. నీ ద్వారా అనేక ఆత్మలు పట్టబడటం, అభివృద్ధి చిత్రం, ఇవన్నీ కనపడతాయి. ఆల్ దీస్ థింగ్స్ ఇంక్లూడ్స్ ఫ్రూట్. ఒక వ్యక్తి డ్రీమ్ కి విజన్ కి ఉండే, డ్రీమ్ కి విజన్ కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే, చాలా మంది నాకు దేవుడు డ్రీమ్స్ ఇస్తాడండి, నాకు డ్రీమ్స్ ఆ విజన్స్ అనే గ్రేస్ అని చెప్పి రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ ఒక వ్యక్తి నాకు చెప్పారు. ఏమన్నాడంటే, నేను ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి నగ్నంగా కనపడ్డాడు, దాని అర్థం ఏంటని నేను ప్రభుని అడిగితే ఆ వ్యక్తి తన రక్షణ కోల్పోయాడు అని చెప్పేసి. అంటే నేనన్నాను, అసలు ఒక వ్యక్తి యొక్క న్యూడిటీని దేవుడు నీకు ఎందుకు చూపిస్తాడమ్మా? ఇట్ ఈస్ ద, ఆ రోజున ఏదైనా తోటలో ఆదాముని న్యూడిటీగా చూపించింది అపవాది లేదా వాడు చేసిన పాపము. దేవుడు ఎప్పుడు చూపించడు అంటే, లేదండి ఇది దేవుడు నాకు ఇచ్చిన కళ, నేను ప్రార్థనలు ఉన్నప్పుడు పొందుకుంది అని చెప్పేసి. ఇదే ట్రూ, ఆ వ్యక్తి రక్షణ కోల్పోయాడు అని చెప్పేసి ఆమె కొంచెం చెప్పడం వల్ల నేను అప్పుడు అనుకున్నా, ఓకే, డ్రీమ్స్ వల్ల చాలా మిస్ఇంటర్ప్రిట్ అవుతున్నారు. గాడ్లీ డ్రీమ్స్ ఏంటి, మ్యాన్ వచ్చే డ్రీమ్స్ ఏంటి, అపవాది ఇచ్చే డ్రీమ్స్ ఏంటి, కొంచెం డిఫరెన్స్. యాక్చువల్ గా దెర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్ దీంట్లో. చాలా మంది వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కూడా డ్రీమ్ అనుకుంటారు, లేకపోతే విజన్ అనుకుంటారు. ఒక చిన్న ఫైన్ లైన్, ఇట్ ఈస్ నాట్, ఇదే చివరి, దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ అథారిటీ వాట్ ఐఎమ్ సేయింగ్, బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఈస్, ఒక చిన్న ఫైన్ లైన్ డిఫరెన్స్ ఏంటంటే, డ్రీమ్ ఈస్ సంథింగ్ that you get about what might happen or what has happened. జరగబోయేదో, జరిగిందో, జరిగేదో, లేకపోతే కొన్నిసార్లు నీ ఆలోచన కూడా అది కలవలే నీకు వస్తూ ఉంటుంది. అండ్ విజన్ ఈజ్ సంథింగ్ వేర్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. దర్శనం అనగాది నీవు కూడా దాంట్లో. ఇప్పుడు వాక్యంలో చూస్తే, ఇప్పుడు ఆ రోజున నేను దర్శనమును చూచి తిని, యెహెజ్కేలు అంటాడు, నేను కెబార్ తీరమున నిలిచి ఉండగా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చాను. హీ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ విజన్. ఆ తర్వాత దానియేలు అంటాడు, ఆ దర్శనంలో నేను చూచుచుంటిని, నేనున్నాను అంటాడు. ఆ దర్శనంలో అతను ఉన్నాడు. విజన్ ఈజ్ సంథింగ్ వేర్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. డ్రీమ్ ఈజ్ సంథింగ్ వేర్ యు సీ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. సో వెన్ ఏ విధముగా ఇది దేవుని యొద్ద నుండి వచ్చింది లేకపోతే సాతాను నుంచి కలిగింది అనేది మనకు అర్థమవుతుంది అంటే, ఇందాక చెప్పినట్లుగానే, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ యూ విల్ హ్యావ్ ఎ విట్నెస్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుని ఆత్మ చేత నీ ఆత్మలో సాక్ష్యం ఉంటుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్, డెఫినెట్గా యూ డోంట్ హ్యావ్ ద విట్నెస్, అండ్ ఇట్ డెఫినెట్లీ కాంట్రడిక్ట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని కూడా కాంట్రడిక్ట్ చేస్తుంది. అందుకని మనకు కలిగినవన్నీ కూడా అందరికి చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అర్థం కాదు. రెండవది ఏంటంటే, చాలాసార్లు దేవుడు చూపించినవి కూడా చూపించారు అనుకుంటారు. అందుకని వి నీడ్ టు డిజర్న్, మనం జాగ్రత్తగా వివేచించాలి దాన్ని. ఫెయిత్, ఒక వ్యక్తి లైఫ్ పార్ట్నర్ ని ఎలా చూస్ చేసుకోవాలి విశ్వాసం ద్వారా? హౌ టు యూజ్ ఫెయిత్ ఇన్ సెలెక్టింగ్ ద రైట్ పార్ట్నర్? అంటే అసలు రైట్ పార్ట్నర్ అనేది ఉంటుందా? దేవుడు నిజంగా ఏర్పరచబడిన పక్కటెముక అనేది ఉంటుందా? లేదంటే మనం ప్రాక్టికల్ కొన్ని దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మనం వెళ్ళి చూస్ చేసుకోవాలా? అసలు వాట్ ఈస్ దట్? దేవుడు ప్రణాళిక ఉంటుందా, అంటే మనం ఎన్నుకోవటం? ఫస్ట్ థింగ్ ఈస్, దేర్ ఈస్ ఎ రివీల్డ్ విల్ అబౌట్ మ్యారేజ్ దేవుని వాక్యంలో.
ఆల్రెడీ ముందుగానే ఆయన చెప్పేసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఒకటేంటంటే జనరల్ విల్. రక్షించబడిన వారు అవిశ్వాసం చేసుకోకూడదు. క్రీస్తుకు తెలియాలతో ఏం సంగతి, చీకటికి వెలుగుతో ఏమిటో. సో విశ్వాసకి పాలు ఎక్కడ తీసు. దట్స్ నెంబర్ 1. And the second thing is, you seriously have to pray about your life partner. దేవుని సన్నిధిలో నువ్వు నిజంగా ప్రార్థన చేయాలి. You need to ask God to help you understand who your life partner is. ఎందుకంటే దేని జత పక్షి దానికి ఉండక మానదు అన్నాడు వాక్యంలో. ఏ పక్షికి దాని జత ఉండక మానదు ఖచ్చితంగా. ఇప్పుడు ఆ జత ఏంటో తెలుసుకోవాలి. ఆ జత తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు సీక్ గాడ్. నూతన నిబంధనలో వీఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. పాత నిబంధనలో లాగా కాదు. సో యూ నీడ్ టు ఆస్క్ ద హోలీ స్పిరిట్, యూ నీడ్ టు ఆస్క్ గాడ్ టు హెల్ప్ యూ అండర్స్టాండ్ హూ యువర్ లైఫ్ పార్ట్నర్ ఈస్. సో నీకు ఎటువంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నావో దేవుని సన్నిధిలో దేవుని వాక్యపు విలువలతో దాన్ని సరిచూసుకొని you have to make a decision. And when you find a person, and when you look at a person, or when it happens to meet a person, you will definitely have that green signal within your spirit if that person is right for you. ఒకవేళ అర్థం కాకపోతే you can seek guidance from senior men who have walked before you and ask them to help you pray. పెళ్లి అన్నప్పుడు there is both practical and spiritual side. చాలాసార్లు ప్రాక్టికల్ గా నిర్ణయాలు తీసుకోవాల్సినవి స్పిరిచువల్ గా తీసుకుంటారు, స్పిరిచువల్ గా తీసుకోవాల్సినవి నేచురల్ గా తీసుకుంటారు. దెర్ ఈస్ ఎ ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ ఇట్, ఎక్కువగా దాన్ని మీరు చూసుకోవాలి. అట్లాగే దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ఇట్. ఈ రెండింటిని జాగ్రత్తగా గమనించుకొని యూ హ్యావ్ టు టేక్ డెసిషన్. ఎస్. అండ్ నాకు అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి ఒకటి వచ్చిందని రీసెంట్లీ కేమ్ అక్రాస్. ఈ విశ్వాసంను వివాహ విషయంలో వాడుకునే క్రమంలో ఆ యొక్క వ్యక్తి ఏం చేశారంటే, ఆ వ్యక్తి తను ఇష్టపడుతున్న వ్యక్తి యొక్క ఫోటోగ్రాఫ్ పెట్టుకొని దాన్ని బిలీవ్ చేస్తూ, దాన్ని క్లెయిమ్ చేస్తూ, దాన్ని కన్ఫెస్, అంటే ఒక వ్యక్తి యొక్క ఫోటోగ్రాఫ్ పెట్టుకొని క్లెయిమ్ చేస్తూ, కన్ఫెస్ చేస్తూ నేను విశ్వాసం వాడుతున్నాను అనటము సబబైనా, లేదంటే అది పరిగణించవచ్చా విశ్వాసం కింద? అందుకే నేను అన్నాను, వీ హ్యావ్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నా ఫోటో పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలనిపించినప్పుడు, లేకపోతే ఫోటో పెట్టుకొని విశ్వాసం ఉంచాలనిపించినప్పుడు, వాట్ ద హోలీ స్పిరిట్ ఈస్ సేయింగ్ టు యూ, నీ దేవుని ఆత్మ నీతో ఏం. అందుకే ప్రార్థనలో ముఖ్యంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రేయర్ ఈస్ వాట్ యు హియర్ వైల్ యు ఆర్ ప్రేయింగ్ మోర్ దెన్ యు ఆర్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థిస్తున్న దానికంటే ప్రార్థనలో నువ్వు ఏమి వినుచున్నావు, అది చాలా ప్రాముఖ్యం. సో ఇప్పుడు ఆ ఫోటో పెట్టుకున్నావు, ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ నాట్, దేవుని ఆత్మ దాని వైపు నిన్ను మరలించకపోతే నువ్వు దాన్ని పక్కన పెట్టేయాల. అంతేకాని దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడో చూసుకోకుండా, దేవుని ఆత్మ ఏమి నడిపిస్తున్నాడో చూసుకుని నువ్వు ఆ ఫోటో పెట్టుకొని నీ కన్ఫెషన్ ఏంటంటే అనవసరంగా తర్వాత చాలా చాలా ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. సో that actually అందుకని you have to wait God before you can take a decision. You have to seek guidance from senior men of God and also your spiritual father, and most importantly the Holy Spirit. Yeah. Spiritual father or spiritual fathers, రెండిట్లో ఏది కరెక్ట్ అండి? స్పిరిచువల్ ఫాదర్, మెంటోర్స్ ఉండొచ్చు, స్పిరిచువల్ కనెక్షన్స్, స్పిరిచువల్ ఫాదర్ సింగులర్. చాలా మంది చెప్తారు మాకు ఆయన కూడా స్పిరిచువల్ ఫాదర్. కొంతమంది ఏమంటారంటే బ్యాప్టిజం ఇచ్చిన కొంతమంది అడిగిన ప్రశ్న, బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళనే స్పిరిచువల్ ఫాదర్ కింద కన్సిడర్ చేయాలా, ఆర్ ఏ వ్యక్తి బోధ వల్ల అయితే మనము ఆత్మీయంగా ఎదుగుతున్నాము, అభివృద్ధి చెందుతున్నాము, ఏ వ్యక్తితో మనకు ఒక సహవాసం ఉండి ఏదైనా షేర్ చేసుకుంటే ఒక స్వేచ్ఛ ఉందో ఆ వ్యక్తిని మనం స్పిరిచువల్ ఫాదర్ గా మనము పరిగణించవచ్చా? అంటే చాలా మంది బాప్తిజం తీసుకుని ఒక చర్చ్ లో ఉండొచ్చు, తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవటము, వేరే సంఘాన్ని నడిపించడము, సంభవం వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళిన తర్వాత
ఇక్కడ డిస్టర్బ్ అవుతారు. అరే మొన్నటిదాకా ఆ వ్యక్తిని ఫాదర్ అని పిలిచాం, డాడ్ అని పిలిచాము, ఇప్పుడు మరలా ఈయన పిలవచ్చా ఇట్లా అని చెప్పేసి. అదే ఏమవుతుందంటే డిపెండ్స్ ఆన్ ద కనెక్షన్ దే హ్యాడ్ విత్ దర్ పాస్టర్. ఒకటేంటంటే యాక్చువల్ గా ఇద్దరిని స్పిరిచువల్ ఫాదర్ అంటారు, కానీ యుల్ హ్యావ్ ఓన్లీ వన్ స్పిరిచువల్ ఫాదర్, ద వన్ హూ ఇస్ ఫీడింగ్ యూ విత్ ద వర్డ్. దేవుని వాక్యంతో నేను ఎవరైతే పోషిస్తున్నారో, ఎవరికైతే కనెక్ట్ అయి ఉన్నావో వారు నీకు ఆత్మీయ తండ్రిగా ఉంటారు. ఇంకా అంతకుమించి ఇంకటి ఏం లేదండి. అంతే. ఫాదర్ మెంటర్స్ ఉంటారు మళ్ళీ, లీడర్స్ లైక్ సంబడి హూ హెల్ప్ యూ. అంటే యాక్చువల్ గా స్పిరిచువల్ ఫాదర్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ మెంటర్. కానీ కొంతమందికి ఉండే ఫ్రెండ్స్ ని బట్టి, కనెక్షన్ ని బట్టి, కేవలం టూ మచ్ ఆఫ్ కనెక్షన్స్ యూ కెనాట్ షేర్ ఆల్ యువర్ పర్సనల్స్ టు ఎవ్రీవన్. You have to only have one single point where you can be connected. That's very important. You can have friends, many friends, but you should have only one spiritual father. Anna, one more important thing, you always say about end time revival. Yeah. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. వాట్ ఈస్ ద డ్రీమ్ అంటే దేవుడు మీకు చెప్పింది ఏంటి ఆ ఎండ్ టైమ్ రివైవల్ గురించి, అండ్ వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ దట్ ఎండ్ టైమ్ రివైవల్? అండ్ ఒక వ్యక్తి గాని, ఒక పాస్టర్ గాని, ఒక లీడర్ గాని, ఒక ఫాదర్ గాని తనను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎండ్ టైమ్ రివైవల్ కొరకు, తన సంఘాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎండ్ టైమ్ రివైవల్? దేవుని వాక్యంలో చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎండ్ టైమ్ సైన్స్ నౌ ఆల్రెడీ. సో వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుని రాకడ చాలా సమీపముగా ఉంది. సో దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్న ఈ టైంలో దేవుడు మరొకసారి ఆయన అన్నాడు, నేను భూమిని కదిలిస్తానన్నాడు. సో హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ ఇన్ మై స్పిరిట్, ఎ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఆన్ మై స్పిరిట్ వేర్ ఐ కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. మాటల్లో చెప్పలేని ఒక బలమైన ఆత్మ యొక్క ప్రేరణ నా హృదయంలో ఉన్నది ఏంటంటే, దేవుడు సంఘమును ఒక భయంకరమైన ఉద్యమానికి సిద్ధపరచబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా అనేకులు రక్షించబడవలసిన వాళ్ళు ఉన్నారు. ఈ అంత్య దినాలలో ఆయన రాకడకు ముందు ఆయన మరొకసారి తన ఆత్మను యవనస్తుల మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. యోవేలు గ్రంథము యొక్క ప్రవచనం అంతా కూడా ఈ దినములకు సంబంధించింది. సో ఈ పరిస్థితులన్నీ కూడా మనకు జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాండమిక్ కానీ, ఈ చుట్టూ ఉన్న ఈ కయోస్ అంతా చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సంఘమును ఏదో పెద్ద అవేక్నింగ్ కొరకు ఆయన సిద్ధపరుస్తుందని అర్థం చేసుకోవాలి. మనకు అర్థమైనప్పుడు ఏం చేయాలంటే, సంఘము, సేవకుడు, నాయకుడు దాని కొరకు సిద్ధపడాలి. ఎలాగ సిద్ధపడాలంటే బై ఎక్స్టెన్సివ్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. విపరీతమైన ప్రార్థన, ఉపవాసం ద్వారా మనము సిద్ధపడాలి. సో దట్ we can be a part in that end time revival while the Holy Spirit is being poured out once again. Yeah. And that. How can one more thing? What is the one thing we need to possess to minister till the end? చివరి వరకు పరిచర్య చేయడానికి ఇప్పుడున్న యవనస్తులకు కానీ, లేదంటే ఇప్పుడున్న పాస్టర్స్ కానీ కావాల్సింది ఏంటి అంతం వరకు? ఎందుకంటే చాలా మంది ఆరంభిస్తారు, మధ్యలో క్విట్ చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ వి నీడ్ టు పొసెస్ టు మినిస్టర్ టిల్ ద ఎండ్? వన్ థింగ్, అదే ఆన్సర్. క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్. ఓన్లీ వన్ థింగ్, అవసరమైనది ఒక్కటే. ద ఆన్సర్ ఈజ్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చెప్పాలంటే ఫోకస్. Staying focused and being faithful to the call and to the one who called them. Simple answer. Staying focused. And the focus. మీ యొక్క అనుభవాల్లో నుంచి కెన్ యూ గివ్ ఎనీ సజెషన్స్ టు ద యంగ్ పాస్టర్స్, లేదా ఇప్పుడు వస్తున్న యంగ్ బ్రీడ్ కి మీరు మీ అనుభవాల నుంచి మీరేమైనా చెప్పగలరా? నా అనుభవాల నుంచి నేను చెప్పడానికి అంటే చాలా ఉంటది కానీ, బట్ ఐ కెన్ జస్ట్ టెల్ వన్, ఐ జస్ట్ టు ఎంకరేజ్ దెమ్. వన్ థింగ్ ఈస్ దే హ్యావ్ టు స్టే ఫోకస్డ్ and pay the price of preparation. And they stay focused and pay the price of preparation, and God will definitely use. దేవుడు ఖచ్చితంగా వారిని వాడుకుంటాడు. And what about the thing అని ఫైట్ ఫర్ డూయింగ్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ? ఒక విజయవంతమైన పరిచర్య, ఒక గుడ్ ఫినిషింగ్ కి మన విశ్వాసం ఎట్లా వాడుకోవాలి?
అదే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రారంభించిన రోజే మనకు అంతము తెలియదు. Yeah. As you are walking with God, దేవునితో నడిచేకుంది అంటే there is a faith that comes by hearing the word of God, and there is a level of faith that comes by hearing the word from God. సో దేవునితో నడిచే కొంది, పరిచర్లో ముందుకు వెళ్ళే కొంది, you will understand as you're walking with God the measure of faith that you receive, the revelation that you have. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే నీ యొక్క పరిచర్లో ముందుకు వెళ్ళడానికి, కొనసాగడానికి అవకాశం ఉంటుంది. సో one good thing, one key things, one of the key things for a successful ministry is to be consistent in walking with God. దేవునితో ఉన్న నడతలో స్థిరముగా ఉండటమే, అంతే. పరిశుద్ధాత్మను కలిగి ఉండటానికి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడానికి వ్యత్యాసం అన్న. అండ్ చాలా మంది అంటారు మేము రక్షించబడ్డప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాం కదా, ఇంకా మరలా ప్రత్యేకించి పరిశుద్ధాత్మ బాప్తిసం ఏమిటి, ఇది అసలు అవసరమా? దాని మీద చాలా పెద్ద టీచింగ్ ఉంది కూడా నాది. యాక్చువల్ గా నువ్వు రక్షించబడినప్పుడు పొందుకున్న ఆత్మ నిన్ను నిత్య జీవానికి నడిపించేది. పరిశుద్ధాత్మ బాప్తిసం వల్ల పొందుకున్న ఆత్మ నిన్ను సమృద్ధి జీవంలోనికి నడిపించేది. సో నిత్య జీవమునకు పొందుకున్న ఆత్మ అది నీకు ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మలో పొందుకున్న ఆత్మ, బాప్తిజంలో పొందుకున్న ఆత్మ, సేమ్ హోలీ స్పిరిట్, నాట్ డిఫరెంట్ హోలీ స్పిరిట్ బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంతే. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది అనేకులకు దీవెనకరంగా నిన్ను చేస్తుంది. The Holy Spirit that you have received during salvation will become a resident in your heart, but the Holy Spirit that you receive in the baptism will become the president over your life. So ఆ విధంగా దేవుడిని నడిపిస్తాడు. అండ్ ఈ టంగ్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మెనీ పీపుల్ సే, చాలా మంది ఏమంటారంటే అంత అవసరమా, ఇది అన్యులకు సంబంధించినది సైన్ అని చెప్పి అన్నారు. దీస్ ఆర్ ద సైన్స్ ఫర్ నాన్ బిలీవర్స్ అన్నారు. అండ్ కొంతమంది ఏమంటారంటే విశ్వాసులు కూడా, ఎస్ ఇప్పుడు మాట్లాడతాం, ఇప్పుడు అన్య భాషలతో నువ్వు మాట్లాడతావు, నువ్వేం పొందుకున్నావు, అది ప్రార్థన, ఇది ప్రార్థనే, దాంట్లో అంత ప్రాముఖ్యత ఏంటి? ప్రేయింగ్ ఇన్ టంగ్స్ లో ఉన్న ప్రాముఖ్యత అంత అవసరం, దాన్ని అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉందా పాస్టర్? ఖచ్చితంగా ఉంది. దాని గురించి మాట్లాడే ఇట్స్ ఎ వెరీ లాంగ్ సబ్జెక్ట్. వాళ్ళకి ఒక మాటలో కూడా చెప్తే అర్థం కాదు. దే హ్యావ్ టు స్టడీ ద వర్డ్. ఎందుకంటే కొంతమంది అందరూ అన్ని భాషల్లో మాట్లాడతారా అంటారు. అది యాక్చువల్గా ఈస్ టాకింగ్ అబౌట్ రెండు ఉన్నాయి. పరిచర్య వరం ఒకటి ఉంది, పరిశుద్ధాత్మ వరం ఉంది. బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నప్పుడు నువ్వు మాట్లాడే అన్ని భాషలు విశ్వాసులందరూ మాట్లాడేది. కానీ పరిచర్య వరము అది వేరు. అది నువ్వు భాషల్లో మాట్లాడే దానికి అర్థం కూడా చెప్తావు. అది అవిశ్వాసులకు సూచన అంటే అవిశ్వాసులు మాట్లాడటానికి సూచన కాదు, అవిశ్వాసులు చూడటానికి సూచన. అది ఆ తెలుగులో ఉన్న మాటను కొంతమంది దాన్ని ట్విస్ట్ చేసి మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. కావాలంటాడు మీ అందరికంటే ఎక్కువగా నేను అన్ని భాషలు మాట్లాడాను అంటాడు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ ప్రేయింగ్ బై ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. చాలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అపోస్తలులు చేసిన విధానం, అది అపోస్తలులు అనుభవించిన విధానం, అనుసరించిన విధానం. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అండ్ చాలా మంది దే హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. అందరూ అన్ని అగ్రి అవ్వరు. బట్ అందుకనే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద ఫైనల్ అథారిటీ. యా. వాట్ ఈస్ ద రోమపత్రిక 8:26 చెప్పిన ప్రకారంగా ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగు అని చెప్పేసి అన్నారు. ఇట్ ఈస్ సంథింగ్. ఇప్పుడు అన్ని భాషలతో మాట్లాడటము, మూలగటం, మాట్లాడటము ఇనిషియల్ స్టేజ్, మూలగటము కొంచెం లోతైన అనుభవం. It cannot be explained. It can be only known by experience. దానికి వివరించడానికి ఏమీ లేదు, దాని అనుభవంతో తెలుసుకోవటమే. అండ్ డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్ అని చెప్పేసి బైబిల్ అన్నారు. ఒక వ్యక్తి ఎట్లా పరిశుద్ధాత్మను ఆటంకపరచగలడు, లేదంటే క్వెంచ్ చేయగలడు, దుఃఖపరచగలడు? When you walk against the leading of the Holy Spirit, పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. అంటే చాలా మందికి ఇక్కడే ఇబ్బందిగా ఉంటుంది కదా, హౌ టు ఐడెంటిఫై ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండి. అందుకని యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్ ఇన్ వాకింగ్ విత్ గాడ్. దేవుని ఆత్మ చేత రక్షించబడింది. దేవుని ఆత్మ చేత మన ఆత్మ తిరిగి జన్మించింది. తిరిగి జన్మించిన ఆత్మ సామెతల గ్రంథంలో ఉంది, మానవుని హృదయం మనుష్య హృదయం యెహోవా పెట్టిన దీపము అన్నాడు. ఇట్ ఇస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. సో ఇప్పుడు దేవుని ఆత్మ చేత మనం, పరిశుద్ధ ఆత్మ చేత మనం తిరిగి జన్మించిన వారము. సో మన ఆత్మ తిరిగి జన్మించినప్పుడు
our spirit has the ability to hear the voice of God. And we have to train our spirit man to stay in frequency with the Holy Spirit. ఇప్పుడు దేవుని స్వరము వినకుండా, దేవునితో సహవాసం చేయకుండా, వాక్యం ధ్యానం లేకుండా దేవుని స్వరం నేను వినాలంటే కుదరదు. సహవాసం వల్ల నేను గుర్తుపట్టగలవు దేవుని స్వరాన్ని. సో అందుకనే చేయవలసిన ప్రధానమైనవి చేయకుండా మనము మిగిలినవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తే దాని వల్ల ప్రయోజనం ఉండదు. You have to stay connected with the word of God, and you have to stay connected with God, and that's how you can recognize the voice of the Spirit of God. YouTube లో కూడా నా మెసేజ్ దాని మీద, how can you recognize the voice of the Spirit of God? మళ్ళీ చెప్పండి ఆ సర్మన్ టైటిల్ ఒకసారి మళ్ళీ చెప్పండి. How can you recognize the voice of the Spirit of God? దేవుని యొక్క ఆత్మ స్వరమును ఎలాగ గుర్తుపట్టాలి అని. వన్ మోర్ థింగ్ అని, బైబిల్లో ఒక చోట చెప్పారు, అవిశ్వాసైన భార్య ఉండి విశ్వాసైన భర్త ఉంటే ఇద్దరి విశ్వాసం వల్ల ఆమె రక్షించబడిద్ది అని చెప్పిస్తున్నారు. అంటే కొంతమంది ఏమంటే, ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ప్రభు రాకడలో నేను విశ్వాసం ఉన్నాను పాస్టర్ గారు, మా హస్బెండ్ అవిశ్వాసం ఉన్నాడు, ఇప్పుడు నేను ఎత్తబడిపోయి అతను మిగిలిపోతాడా? కానీ బైబిల్లో ఏమన్నానంటే, నా విశ్వాసం వల్ల ఆయన కూడా రక్షించబడతారని చెప్పి ఉంది కదా బైబిల్లో. అసలు దాని గురించి మాకు వివరణ ఇవ్వండి, అడగండి పాస్టర్ గారిని అని చెప్పి నాకు వచ్చిందని. యాక్చువల్ గా రక్షించబడతారని కాదు, పరిశుద్ధపరచబడతారు అని ఉంటుంది బైబిల్లో. సాల్వేషన్ ఈజ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. రక్షణ అనేది ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సింది. సో దాంట్లో క్వశ్చన్ లేదు. పరిశుద్ధపరచబడతారంటే ఇట్స్ లైక్ వారిని బట్టి నువ్వు భద్రపరచబడుతున్నావు అంతే. ఇప్పుడు కుటుంబంలో రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, ఒక్క రక్షించబడిన వ్యక్తి వల్ల ఆ కుటుంబం అంతా దేవుడు కాపాడుతున్నాడు. సో దేవుడు వాళ్ళు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి యూ కెనాట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాన్స్. దాన్ని ఒక సాకుగా తీసుకొని రక్షణ యూ కెనాట్ స్కిప్ ఇట్. ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు రిసీవ్ జీసస్ పర్సనల్లీ, ఇండివిజువల్లీ యాజ్ దేర్ సేవియర్. కలెక్టివ్ గా అందరు కలిపి ఒకళ్ళు రక్షణ పొందితే సరిపోదు. నౌడేస్ అనేది చాలా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా వస్తుందంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది. ఇప్పుడు సువార్తను బోధించడానికి as we really need to talk about other gods, నిజ దేవుడు ఈయన రుజువు చేయడానికి ఇంకొక వేరే వాళ్ళ పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందా? యేసు ప్రభు అన్నాడు, ప్రీచ్ ద గాస్పెల్ అన్నాడు అంతే. పౌలు తిమోతికి రాస్తున్నాడు, బీ అన్ ఇవాంజలిస్ట్, డూ ద వర్క్ ఆఫ్ అన్ ఇవాంజలిస్ట్ అన్నాడు. మనం సువార్తను మాత్రమే ప్రకటించాలి, క్రీస్తును మాత్రమే ప్రకటించాలి. ఎందుకంటే ఫెయిత్ కమ్స్ బై హీరింగ్, అండ్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసం వస్తుంది. క్రీస్తును గూర్చి మాట్లాడాలి, వాక్యమునే మాట్లాడాలి. అవసరతను బట్టి ఎప్పుడైనా ఏదైనా ఉదాహరణ ఇల్లస్ట్రేషన్స్ వాడుకుంటాం, కానీ the centrality of your message should be Jesus and Jesus alone. And one more thing, how to receive the baptism of the Holy Spirit. అంటే మీరు ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను అసలు ఒకప్పుడు I came from a different background. We don't believe in the Holy Spirit talking. పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మేము నమ్మము, యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు. కానీ పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చాడు, తర్వాత నేను నమ్మాను అన్నాను. కెన్ యూ షేర్ దట్ ఎక్స్పీరియన్స్? అండ్ ఎందుకంటే మీరు ఎట్లా పొందుకున్నారు? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? బై బిలీవింగ్. ఒకటే మాట, బై బిలీవింగ్. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకోవటమే. అండ్ యూ షుడ్ బి హంగ్రీ ఫర్ ఇట్. దాని కొరకైన దప్పిక నీకు ఉండాలి. ఆ పండుగల మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, మీలో దప్పిక కలిగిన వాడు ఎవడైనా ఉన్న ఇళ్ళవాడిన ఎద్దుకొచ్చి దప్పి తీర్చుకునవలను. లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని. తర్వాత వచనంలో అన్నాడు, ఆయన అనుగ్రహించబో పరిశుద్ధాత్మ, లేకపోతే వారు పొందబో పరిశుద్ధాత్మను గురించి ఆయన వారికి మాట చెప్పనన్నాడు. ఇట్స్ యువర్ హంగర్, ఇట్స్ యువర్ థర్స్ట్, అండ్ ఇట్స్ యువర్ ఫెయిత్ that will help you receive the baptism of the Holy Spirit. Yeah. And one more thing, నేను విట్నెస్ చేశాను మీ మినిస్ట్రీలో. లైక్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ మీరు హోలీ స్పిరిట్ మీటింగ్స్ రివైవల్ పెట్టారు. దానివల్ల దాని గురించిన ఒక ప్రశ్న, అంతటి శక్తిని దేవుడు మీ నుంచి రిలీజ్ చేయడానికి, లేదంటే అంతటి కార్యాన్ని దేవుడు మీ ద్వారా జరిగించడానికి, వాట్ ఈస్ దట్ థింగ్ దట్ యు హడ్? అంటే ఆ ప్రైస్ మీరు ఏం చెల్లించారు? అంటే దేవుడు మీలో అంతగా కదలటానికి, అంటే ఎవ్రీవన్ హాస్ హావింగ్ గాడ్, ప్రతి ఒక్కరు దేవుడు కలిగి ఉన్నాడు. కానీ కొంతమందిలో
కొంతవరకే కదులుతున్నాడు, కొంతమంది సంఘాల్లో దేవుడు కొంత మాత్రం చేస్తున్నాడు. ఏం ఆపుతుంది? దేవుణ్ణి రిలీజ్ చేయాలంటే, దేవుడికి బ్యారియల్స్ లేకుండా రిలీజ్ చేయాలంటే మేమేం చేయాలి? దట్స్ ఎ సీక్రెట్. దట్స్ ఎ సీక్రెట్ డెఫినెట్లీ. ఎందుకంటే కొన్నిసార్లు సీక్రెట్స్ కెనాట్ బి షేర్డ్ ఆల్ ద టైమ్. బట్ వన్ థింగ్ ఈస్ స్టే హంగ్రీ, స్టే థర్స్టీ. దప్పిక, ఆకలి, అంతే. దేవుడు ఆయన తన కార్యం చేస్తాడు డెఫినెట్ గా. యా. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయా? అంతేనని. ఇంకా వన్ థింగ్ అని, కెన్ యూ షేర్, మీరు ఒకసారి చెప్పారు, నేను డిప్రెషన్ లో ఉన్నాను, దాదాపు సూసైడల్ టెండెన్సీలోకి వెళ్ళిపోయాను నేను అని చెప్పేసి యూ షేర్. మీరు ఆ డిప్రెషన్ లో నుంచి బయటికి రావడానికి వాట్ ఈస్ ద కీ, వాట్ యు హావ్ డన్? I have done nothing actual గా. The Holy Spirit has brought me out. ఆ టైంలో అసలు నాకేం తెలీదు. But I was somehow God intervened in life. Maybe it's the prayers of my parents and the prayers of ఇంతకు ముందు ఎప్పుడో చేసిన ప్రార్థనలు దేవుడు నా జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు ఆ టైంలో. But later after coming out, I just submitted my life to God and I began to study the word and pray. Word of God is the best medicine and best solution for everything that we face in life. దేంట్లో నుంచి బయటకు రావాలన్నా దేవుని వాక్యమే మనకు ఆధారము, మన పరిష్కారం, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ జాయినింగ్ యూ పృథ్వీరాజ్. మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి రానున్న దినాలు ఇంత బలముగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. నైస్ జాయినింగ్. వెల్కమ్. అవునవును, అవును. ఎప్పుడో చేయాల్సింది, చాలా రోజులు అయితే. గాడ్ బ్లెస్ యూ పృథ్వీరాజ్. టేక్ కేర్. బాయ్.